ఎక్స్ప్రెస్ కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈ రోజు వార్తలో ప్రధాన అంశాలు. టీజీపీఎస్సీ చైర్మన్ గా బూర వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు దస్త్రంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. డిసెంబర్ 3న చైర్మన్ గా మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం. శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మికత, ప్రశాంతత వాతావరణం కాపాడేందుకు తిరుమలలో రాజకీయ ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. హిందువులను రక్షించాల్సిందే బంగ్లాదేశ్కు భారత్ స్పష్టీకరణ. బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న దాడులపై భారత్ తీవ్రంగా స్పందించింది. దేశంలోని అల్పసంఖ్యాకులను రక్షిస్తామని తాత్కాలిక ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని స్పష్టం చేసింది. మాకొద్దు ఈ యుద్ధం, ఉక్రెయిన్ సైనికులు పలాయనం. రష్యా దూకుడుగా దాడి చేస్తున్న సమయంలో ఉక్రెయిన్ సైనికులు పలాయనం చిత్తగిస్తున్నారు. దీంతో రేపో మాపో కాల్పులు విరమణ చర్చలు మొదలైతే ఉక్రెయిన్ పాలకులు రష్యాతో గట్టిగా బేరమాడలేని బలహీన స్థితికి దిగజారిపోయారన్నారు. మళ్లీ బగ్గుమంటున్న సిరియా. గత కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న సిరియా మళ్లీ బగ్గుమంటుంది. ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య వాయువ్య సిరియాలో బుధవారం నుంచి ప్రారంభమైన ఘర్షణలు భారీ పోరాటంగా మారాయి. చాలా చోట్ల ప్రభుత్వ దళాలు వెనుకంజ వేస్తున్నాయి. తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు. తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తమిళనాడు రాజధాని చెన్నై ఎయిర్పోర్టులో కార్యకలాపాలను తాత్కాలికంగా మూసివేశారు. వయనాడు ప్రజలారా, మీ తరపున పోరాడుతూనే ఉంటా. రాహుల్. వయనాడు ప్రజలకు ఎంతో చేయాలని ఆశగా ఉన్నప్పటికీ అధికారంలో లేకపోవడంతో అంత స్థాయిలో సాధ్యం కాకపోవచ్చని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గురుకులబాట అనే కార్యక్రమం చేపట్టారని బారాస నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మరో 3 లక్షల మంది రైతులకు నేడు రుణమాఫీ. ప్రజాపాలన విజయోత్సవాలు భాగంగా మహబూబ్నగర్లో నిర్వహించిన రైతుల పండుగను శనివారం ఘనంగా ముగించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాతలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక ప్రకటన చేయనున్నారు. రైతులను మోసం చేసి రైతు పండుగ. హరీష్ రావు. రైతు బంధును రుణమాఫీ ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గమని మాజీ మంత్రి బారాస ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. రైతు బంధు కంటే బోనస్ అందించడం రైతులకు మేలు ఎలా అవుతుందో చెప్పాలి అని ప్రశ్నించారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.